9వ వార్డు ప్రజలకు నమస్కారం. నా పేరు చెన్నమనేని పి కమలాకర్రావు గారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు అత్యంత మెజార్టీతో ఓటు వేసి గెలిపించగలరని, చేయి గుర్తుకు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఏ సమస్య ఉన్నా, కరెంటు సమస్య, డ్రైనేజీ సమస్య, ఇందిరమ్మ ఇల్లు కానీ తప్పకుండా మీకు చేస్తానని మాటిస్తున్నాను. గతంలో 8వ వార్డులో కూడా అంత అభివృద్ధి చేయడం జరిగింది. అదే అభివృద్ధి మన 9వ వార్డులో చేస్తానని చెప్తున్నాను. మీ అమూల్యమైన ఓటు, చేతి గుర్తుపైన ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. పెద్దలకు, చిన్నలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేరు చెన్నమనేని కమలాకర్రావు. మా శ్రీమతి చెన్నమనేని కీర్తి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు నుండి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మా గుర్తు చేతి గుర్తు. 9వ వార్డు ఓటర్ మహాశైలకు నమస్కరించి తెలియజేయనది ఏమనగా, మేము గతంలో మన 8వ వార్డులో చేసినటువంటి సేవకు రెట్టింపుగా ఇప్పుడు 9వ వార్డులో చేస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే 9వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా మాకు తెలుసు. ఎందుకంటే గత 30-35 సంవత్సరముల నుండి ఉమ్మడి పెద్దూరు గ్రామంలో పలు రకాల పదవులు అనుభవించడం కాబట్టి, అలాగే ప్రజల యొక్క కష్ట సుఖాలు అన్ని తెలిసిన వాడిగా వారి యొక్క సమస్యలను తీర్చుటకు మేము మీ ముందుకు వస్తున్నాము. తప్పకుండా మీరు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించగలరు. ప్రధానమైన సమస్య మాకు ఉన్నటువంటి సమస్య ఏంటి అనంటే, ప్రభుత్వ భూములు ఉన్నాయి మా ఉమ్మడి పెద్దూరు గ్రామంలో 8-9 వార్డులలో. వాటిలో ఇల్లు కట్టుకున్నటకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది దాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, రేపు మమ్మల్ని గెలిపించినట్టయితే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాటిని రెగ్యులరైజ్ చేస్తాము. అలాగే సమస్యలు, తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఇదైతే ఏంది అనంటే, మన ఈ బాబాజీ వాళ్ళు మొత్తం ఇల్లు కట్టుకున్నారు కానీ వాళ్ళకు ఓనర్షిప్ సర్టిఫికెట్ లేదు. అటువంటిది ఓనర్షిప్ సర్టిఫికెట్ తెచ్చేటందుకు సహాయశక్తులా కృషి చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. మేము కౌన్సిలర్ గెలవగానే అట్టి సమస్యను తక్షణమే తీర్చేటందుకు మేము మీకు హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా మా గ్రామంలో రైతులకు మన సమస్య ఉంది. ఏంది అనంటే, కొనుగోలు కేంద్రం ఉంది కానీ దానికి స్థలం లేదు. ఆ స్థలం కొరకు మరియు యువకులు క్రీడలు ఆడుకుందామనంటే వాళ్ళకు స్థలం లేదు. అందుకొరకు మేము ఈ క్రీడా స్థలము మరియు రైతుల కొరకు మార్కెట్ యార్డు కొరకు, మన కొనుగోలు కేంద్రం కొరకు స్థలం కొరకు కూడా తప్పకుండా కృషి చేద్దాము. అలాగే ఇప్పుడు ఈ మన మహిళలకు పెన్షన్, కొంత పెన్షన్ వచ్చే విధంగా కూడా వికలాంగులకు కానీ, మన బీడీ కార్మికులకు కానీ, మన వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇటువంటి పెన్షన్లు రేపు వచ్చే విధంగా వారందరికీ కృషి చేద్దామని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇద్దరిని మన ఉమ్మడి గ్రామంలో 8-9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే గతంలో జరిగిన దానికంటే రెట్టింపు అభివృద్ధి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి నిధులు తెచ్చుకోవడంలో కొంత సౌకర్యం ఉంటుంది కాబట్టి అటువంటి ఫెసిలిటీస్ ఉన్నందున తప్పకుండా మనం అధికారంలో ఉన్న అభ్యర్థులను గెలిపించి మన వార్డుల అభివృద్ధికి తోడ్పడాలని 8-9 వార్డులకు మనవి చేస్తున్నాం. మనవి చేసేది ఏమనగా, మన 9వ వార్డు రూపురేఖలే నేను మార్చుటకు మీ ముందుకు వస్తున్నాను. మా శ్రీమతి కీర్తి గారి గుర్తు చేతి గుర్తు. బ్యాలెట్ నంబర్లో మొట్టమొదటి నంబర్ 1 మొదటి నంబరు. అలాగే మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే
మన 9వ వార్డు రూపురేఖలే మార్చి ఆదర్శవంతమైన వార్డుగా, మన మున్సిపల్లో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతాను. అలాగే గతంలో 8వ వార్డును పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న విధంగా దీన్ని మన 9వ వార్డును కూడా పూర్తి అభివృద్ధి పథంలో ముందుంచుతానని మన 9వ వార్డు ఓటర్ మహాశయులందరికీ వినమపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.